ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపుల ఆరోపణల వ్యవహారంపై ఇటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన విచారణ అయితే జరుగుతోంది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ స్పీకర్ కు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే హైకోర్టు డెడ్ లైన్ విధించడంతో స్పీకర్ ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్లపై విచారణ అయితే కొనసాగుతోంది. ఫిర్యాదుదారులైన కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాయర్లను దానం నాగేందర్ తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కాలేకపోతున్నామని ఏలేటి స్పీకర్ ను సమయం కోరారు. కాగా ఇప్పటికే తాను పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని దానం నాగేందర్ స్పీకర్ కు లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్ అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, క్రాస్ ఎగ్జామినేషన్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోన్న విషయం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపుల ఆరోపణల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన విచారణ అయితే జరుగుతోంది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే హైకోర్టు ఒక డెడ్ లైన్ ను సైతం విధించడంతో స్పీకర్ ఈ ప్రక్రియను ఇప్పుడు స్పీడప్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్లపై విచారణ అయితే జరుగుతోంది. ఫిర్యాదుదారులైన కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాయర్స్ ను దానం నాగేందర్ తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కాలేకపోతున్నామని ఏలేటి ఇప్పటికే స్పీకర్ ను సమయం సైతం కోరారు. కాగా ఇప్పటికే తాను పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని దానం నాగేందర్ స్పీకర్ కు లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్ అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, క్రాస్ ఎగ్జామినేషన్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోన్న విషయం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపుల ఆరోపణల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన విచారణ ఇవాళ జరుగుతోంది. విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు విచారణ ఇవాళ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. దానం ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందనుకోవాలా? అండ్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి హేమ? ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఉదయం 10:30 దానం నాగేందర్ అడ్వకేట్ల వర్సెస్ పాడి కౌశిక్ సంబంధించినటువంటి విచారణ అనేది కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం దానం నాగేందర్ కూడా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉన్నారు, కానీ విచారణకు మాత్రం హాజరు కాలేదు. నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా తనని విచారణకు స్వయంగా రమ్మని ఎక్కడ కూడా, అంటే వ్యక్తిగతంగా రమ్మని కూడా నోటీసులు ఎక్కడా లేదు. సో ఖచ్చితంగా తన అడ్వకేట్లనే పంపిస్తాను అండ్ అడ్వకేట్లే రిప్లై కూడా ఇచ్చారు స్పీకర్ నోటీస్ కంటూ చెప్పారు. అన్నట్టుగా ఈరోజు అడ్వకేట్లను పంపినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం 12:30 అటు బీజేపీ ఎల్పీ లీడర్ అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తను మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో బిజీగా ఉన్నానంటూ కూడా అఫిడవిట్ దాఖలు చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే అడ్వకేట్లు కూడా వచ్చారో ఒక్కసారి ఆయన దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో మెన్షన్ చేసిన పాయింట్లు ఏంటంటే దానం నాగేందర్ని అనర్హుడిగా ప్రకటించాలి అంటూ కూడా మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం స్పీకర్ని కోరినటువంటి పరిస్థితి. సేమ్ టైం తన పైన అనర్హత దాఖలు చేయాలి, వేటు వేయాలి అంటూ కూడా గతంలో పిటిషన్ వేసినటువంటి అంశం తెలిసిందే. ఇదే పిటిషన్ ఈరోజు విచారణ ఉంటుంది. మధ్యాహ్నం 12:30 విచారణకు రావాలి. అంటే ప్రస్తుతం తను మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నానని, ప్రస్తుతం తను స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరు కాలేను, సో మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాక తను వచ్చి విచారణకు హాజరవుతాను అంటూ కూడా చెప్పారు. ఎవిడెన్స్ అఫిడవిట్లో దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఏవైతే వీళ్ళు చూపిస్తున్నటువంటి ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా అఫిడవిట్లో దాఖలు చేశాను. దానం నాగేందర్ ఎంపీ అభ్యర్థిగా 2024లో పోటీ చేసినటువంటి డాక్యుమెంట్స్ని కూడా అందులో పొందుపరిచాను అంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి అఫిడవిట్లో మెన్షన్ చేశారు. తను స్వయంగా హాజరు కావడానికి ఫిబ్రవరి 20 వరకు కూడా సమయం కావాలి అంటూ కోరారు. అయితే ప్రస్తుతం మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీ పిటిషన్ పైన
ఈ నెల 17 అంటే ఫిబ్రవరి 17వ తారీఖున స్పీకర్ విచారణ చేయాలి అంటూ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి ఇందాక విచారణకు వెళ్లే కంటే ముందే మీడియాతో కూడా మాట్లాడుతూ ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే దానం నాగేందర్కి సంబంధించి మిగతా అందరివి అయితే వేరే వేరే ఎవిడెన్స్ ఉన్నప్పటికీ దానం నాగేందర్ నేరుగా 2024లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని పోటీ చేశారు. ఇంతకు మించిన ఎవిడెన్స్ ఏముంటాయి? సో ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకొని అయినా సరే దానం నాగేందర్ పైన వేటు వేయాలి అంటూ కూడా కౌశిక్ రెడ్డి కోరుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం దానం నాగేందర్కి నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు రాకుండా నేరుగా తన అడ్వకేట్లను పంపించారు. ఇప్పటి వరకు 10 మంది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో మొత్తం 10 మందికి నోటీసులు ఇస్తే 8 మంది స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్లో ఎమ్మెల్యేలు వచ్చి వ్యక్తిగతంగా పాల్గొన్నారు వాళ్ళ అడ్వకేట్లతో పాటు. కానీ ఇక్కడ దానం కానీ కడియం కానీ ఇద్దరు కూడా నేరుగా వచ్చి పాల్గొనలేదు. దానం తన అడ్వకేట్లను పంపించారు, కడియం నేరుగా లిఖితపూర్వకంగా కూడా వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే సుప్రీంకోర్టు 2 వారాల గడువిచ్చింది. అందులో వారం గడువు ముగిసింది, మరొక వారం పాటు ఉంది. ఈ వారంలో ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ముగిసినప్పటికీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడంతో సుప్రీం నేరుగా స్పీకర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో 4 వారాల సమయం కోరారు. 4 వారాల్లో కేవలం 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వివరణ ఏదైతే నిర్ణయమే వెల్లడించారో మరొక 3 కూడా పెండింగ్ పెట్టారు. అటు డాక్టర్ సంజయ్ కానివ్వండి, సేమ్ టైం దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి. సో వీళ్ళ 3కి సంబంధించి ఈ వారంలో ఏదైనా నిర్ణయం తీసుకో ఉంటారా లేదంటే గతంలాగే జాప్యం చేస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. ఈసారి మాత్రం సుప్రీంని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే నేరుగా సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా కోరుతున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలను కూడా వాళ్ళపైన వేటు వేయాలి, వాళ్ళను అనర్హులుగా ప్రకటించాలి అంటూ కూడా పదే కోరుతున్నారు. కానీ 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఏదైతే ఫిరాయింపుల ఆరోపణలు ఉన్నాయో తగిన ఆధారాలు లేనందున 7 మందిని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నామంటూ కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక దానం నాగేందర్ అంశంలో ఎలాంటి స్పందన ఉండబోతోంది స్పీకర్ నుంచి? ప్రస్తుతం దానం నాగేందర్ కూడా అసెంబ్లీ ఆవరణలోనే ఉన్నారు కాబట్టి ఒకవేళ అడ్వకేట్ల క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత దానం నాగేందర్ని ఏమైనా విచారణకు పిలుస్తారా లేదంటే మరొకసారి నోటీస్ ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తానికైతే పార్టీ ఫిరాయింపుల కేసు ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పుకోవచ్చు సర్తాజ్. అట్ ద సేమ్ టైం హేమ ఇటు కాంగ్రెస్ బీఫామ్ పై ఇటు దానం పోటీ చేశారు. దాన్ని ఇటు పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవాలి? అండ్ ఇన్ కేసు పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడ ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు సైతం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గతంలో కూడా ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా 7 మందికి సంబంధించి స్పీకర్ నేరుగా క్లీన్ చిట్ ఇచ్చారు. 7 మంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నామంటూ కూడా చెప్పారు. దానికి గల కారణం ప్రస్తుతం ఈ 7 మంది ఎమ్మెల్యేలు కూడా తాము ఇంకా ఏదైతే అసెంబ్లీలో హాల్ లోపల తమకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సమయంలో ఏదైతే స్థలం కేటాయించారో అక్కడే కూర్చుంటున్నామని, సేమ్ టైం ప్రతి నెల తమకు వచ్చేటటువంటి వేతనాల్లో కట్ అవుతున్నటువంటి ఏదైతే కాంట్రిబ్యూషన్ అమౌంట్ కూడా ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తుందంటూ కూడా వాళ్ళంతా చెప్పుకుంటూ వచ్చారు. సో వాళ్ళకి తగినటువంటి సరైన ఆధారాలు లేకపోవడంతో వాళ్ళను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నామని చెప్పారు. కానీ దానం నాగేందర్ విషయానికి వచ్చినప్పటికీ తను రీసెంట్గా 2024లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో నేరుగా కాంగ్రెస్ బీఫామ్తో పోటీ చేయడంతో పాటు అనేక కార్యక్రమాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో కానీ నేరుగా పాల్గొనడం, నేరుగా గాంధీ భవన్కే రావడం, ఇలా అనేక కార్యక్రమాలు చేశారు. కాబట్టి మరి వీటిని ఏమైనా స్పీకర్ దృష్టిలో పెట్టుకుంటారా అనేది మాత్రం వేచి చూడాలి. సో మొత్తానికైతే ప్రస్తుతం విచారణ కూడా ముగిసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మరికొద్ది సేపట్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా బయటకు వచ్చి మాట్లాడతారు. అసలు ఎలా జరిగింది క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఏం చెప్తారు అనేది మాత్రం వేచి చూడాలి. సర్తాజ్. థ్యాంక్ యూ హేమ. మొత్తానికి ఇటు దానంకు సంబంధించి కౌశిక్ రెడ్డికి సంబంధించి సైతం ఇప్పుడు విచారణ అయితే కంటిన్యూ అవుతోంది. అనంతరం కూడా దానం నాగేందర్కు సంబంధించి ఎటువంటి విచారణ జరగబోతోంది, ఆయనకు సంబంధించి ఇటు కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసిన అంశాన్ని ఇటు ఈ విచారణలో స్పీకర్ అడిగే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక అది కన్సిడర్ చేస్తే నెక్స్ట్ ఎటువంటి కార్యాచరణ కనిపించబోతోంది అనేది కూడా ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఉత్కంఠగా మారింది.